దానికి కావాల్సిన పదార్థాలు సోయా చంక్స్, ఇది మిల్ మేకర్ అంటాము, ఉడకబెట్టుకున్న శనగపప్పు, అది మరీ ఎక్కువగా ఉడకబెట్టుకోవద్దు, కొంచెం ఒక 1 విజిల్, తురిమిన ఉల్లిపాయ, తురిమిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, హోల్ గరం మసాలా, నెయ్యి, ఫ్రై చేసుకోవడానికి జీలకర్ర. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా తీసుకొని ఇందులో మనము ప్రోటీన్ స్నాక్ అండి. ప్రోటీన్ ఫుడ్. ఇది ఏం చేస్తామంటే సోయా చంక్స్ గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఒకసారి వామ్ వాటర్లో వేసి ఒక 10 minutes అయ్యాక దాని వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి తీసుకోవాలి. ఇది ఎలా అంటే మనకి టైంకి ఇంట్లో ఏమీ లేవు తినడానికి అంటే క్విక్గా చేసుకునే స్నాక్ అనమాట. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం. సో ఫుల్గా ఒక పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోకూడదు, అవసరం లేదు. అంటే ఇది మనకి టిక్కే కాబట్టి మనకి ఆ సోయా ఇంకా శనగపప్పు మనకి టేస్ట్ తెలియాలి కాబట్టి మనం ఎక్కువగా ఏం గ్రైండ్. అండ్ ఇందులో మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అండ్ ఆనియన్ కొంచెం ఎక్కువనే వేసుకుని బాగుంటుంది. ఆనియన్, తురిమిన పచ్చిమిర్చి, జీలకర్ర మంచి డైజెషన్ కోసం. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా, లైక్ ధనియాలు, లవంగ, చెక్క, ఇలాచి అన్ని కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్. లేదు అంటే మన దగ్గర గరం మసాలా వేసుకున్న సరిపోతుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర, ఇదైనా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర. ఇప్పుడు అన్ని కలిసి మిక్స్ చేసుకోవడం. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్. సో ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? అంటే లైక్ బాబు కోసం ఏదో ఒక స్నాక్స్ చేద్దాము అనుకున్నప్పుడు జనరల్గా చేస్తుంటాం కదా, అయితే ఇప్పుడు కిడ్స్కి సోయా అంటే ఇష్టం కదా, మిల్ మేకర్ అంటే ఇష్టం కదా, సరే అది ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అని ఇలా ఒకసారి చూద్దామని చెప్పేసి అని చూసామమ్మా. ఉట్టి అదే ఎందుకు ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని అలా చేశాను. కాకపోతే కిడ్స్కి చేసినప్పుడు మనం పచ్చిమిర్చి వేసే బదులు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే వాళ్ళకి ఇంకా కారం అనేది తెలియకుండా మంచిగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ మోరెవర్ వాళ్ళు ఏమి సాస్తో ఎంజాయ్ చేస్తారు. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాము. ఈలోపు స్టవ్ ఆన్ చేసేయండి. సిమ్లో పెట్టాలండి, హైలో? కొంచెం హైలో పెట్టండి పెన్నము వేడి అయ్యే వరకు. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకున్నాం. మరి ఎక్కువ వాటర్ ఏం వేయము, కొంచెం వేసి మనకి టిక్కీ అనే షేప్ రావాలి. సో ఇంకా మీరు ఇంట్లో బాబు కోసం ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు? మా బాబుకి అంటే లైక్ ఒక సీజన్ ఉంటుంది కదా మనకి, అలానే మా బాబుకి కూడా టేస్ట్ అనేది సీజనల్ గా చేంజ్ అవుతూ ఉంది. ఇంతకు ముందు బాగా దోశ తినేవాడు, సో అప్పుడు డిఫరెంట్ దోశ, రెడ్ దోశ, క్యారెట్ దోశ, అలా కలర్స్ వెజిటబుల్స్ వేసి కలర్ దోశ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇడ్లీకి వచ్చారు. మళ్ళీ కొన్ని రోజులు ఉప్మా ఎవరు తినరు కదా జనరల్ గా. మా బాబుని డైలీ అడిగినా సరే లావు రవ్వ ఉప్మా, బాంబే రవ్వ ఉప్మా. నేనే షాక్ అవుతున్నాను, అంటే అది ఎవరికి బేసిక్ గా ఇష్టం ఉండదు, కానీ తనకు మాత్రం సేమియా ఉప్మా అలా చెప్పినప్పుడు నేనే ఏంట్రా ఇంత ఇష్టమా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇడ్లీలోకి వచ్చాడు. అసలు పిల్లలు ఇడ్లీ కూడా తింటారు జనరల్ గా, దోశ తింటారు పిల్లలు. అంటే ఎలా అంటే అదేమైనా అడిగే వరకే, మనం మళ్ళీ ఫుడ్ ముందు పెట్టామంటే నాకు వద్దు, హెవీ అయిపోయింది, ఆకలి లేదు అనమాట. అంటే లైక్ కిడ్స్ లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు కదా, అక్కడ చూస్తాడేమో, నెక్స్ట్ డే మనం ఇది అడగాలి మమ్మీని అని చెప్పేసి మైండ్ లో ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇంటికి వచ్చాక అదే అడుగుతాడు. ఇంకా ఇది బాగా మిక్స్ చేసేద్దాము. కొంచెం నెయ్యి వేసేసుకొని, ఇక్కడ నెయ్యి ఎందుకు వాడుతున్నామంటే టిక్కీకి మనకి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసమని. టిక్కీ షేప్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది టిక్కీ షేప్ లో చేసేసుకోవాలి.
వేసుకొని కాల్చుకోవాలి. ఇవి మంచి ఫ్రై అయిపోయాయి. ఇంకా డిష్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి సాయిశ్రీ గారు వేడి వేడి సోయా శనగపప్పు టిక్కీ రెడీ. ఓకే అండి, సో సోయా శనగపప్పు టిక్కీ రెడీ అయిపోయిందండి. వెరీ హెల్దీ ప్రోటీన్ పవర్ ప్యాక్ డిష్ అనమాట. సో మంచి హెల్దీ స్నాక్. ఇలా టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సోయా శనగపప్పు టిక్కీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న సోయా, ఉడకబెట్టుకున్న శనగపప్పు, నెయ్యి, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు. సోయా శనగపప్పు టిక్కీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో సోయా చంక్స్ శనగపప్పు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న టిక్కీల్లాగా చేసి రెండు వైపులా షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా శనగపప్పు టిక్కీ రెడీ.